సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. ఎన్ని కష్టాలు వచ్చినా పైసా జమ చేసి ఇల్లు కట్టుకుంటారు. అయితే ఒకప్పుడు ఇంటి నిర్మాణ పనుల్లో కుటుంబం అంతా భాగస్వామ్యం అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇంటి నిర్మాణ పనులు చూసుకునే తీరిక ఎవరికీ లేదు. అదే సమయంలో నిర్మాణ స్థిరాస్తి సంస్థలు లెక్కకు మిక్కిలి పుట్టుకొచ్చాయి. అయితే కొనుగోలుదారుల ఆశలను ఆసరాగా చేసుకుని కొందరు రియల్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. అందుకే కేంద్రం రెరా చట్టాన్ని తీసుకొచ్చింది. అయినా రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి వినియోగదారులకు సమస్యలు తప్పటం లేదు. మరి ఆ సంస్థల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, జరుగుతున్న నష్టంపై రెరాకు ఎలా ఫిర్యాదు చేయాలి? ఆ వివరాలు ఏపీ రెరా అధ్యక్షులు ఆర్ఏ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కొనుగోళ్లు అలాగే భవన నిర్మాణ విషయంలో చాలా వరకు వినియోగదారులు మోసపోవడం జరుగుతుంది. అలాగే నిర్మాణ విషయంలో కూడా నాణ్యతా లోపాలు ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి. ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళ హక్కులను పరిరక్షించే విధంగా స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థ విశేషంగా కృషి చేస్తుంది. ఇందుకు సంబంధించి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కూడా రెరా తమదైనటువంటి కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించబోతోంది. మనతో పాటు రెరా చైర్మన్ శివారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్గా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానంగా రెరా యాక్ట్లో ఉన్న అంశాలని కన్జ్యూమర్లోకి తీసుకెళ్లే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటివరకు ఎలాంటి ఫలితాలు సాధించారు? రెగ్యులేటరీ అథారిటీకి సంబంధించి 2016లో భారతదేశ ప్రభుత్వం ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వారికి పూర్తి రక్షణ బాధ్యత కల్పించటం, అలానే ఈ చట్ట పరిధిలో ఉన్న ఇండస్ట్రీని ప్రమోట్ చేయటం, ముఖ్యంగా ఈ 2 అంశాల మీద ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వారు ఏదైనా ఏ డెవలపర్ పైన, బిల్డర్ పైన, అలానే ప్రమోటర్ పైన ఏ కంప్లైంట్స్ ఇచ్చినా తక్షణమే రిజిస్టర్ చేసి వారిని సంబంధించిన ఆ రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని తగిన న్యాయం చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలానే ప్రమోషన్కు సంబంధించి మా దగ్గరికి వచ్చే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మోర్ ట్రాన్స్పరెంట్గా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఏదైతే మేము రిక్వైర్మెంట్స్కి సంబంధించి వాళ్ళకి షార్ట్ ఫాల్ రూపేణా తెలియచేసామో వాళ్ళు సబ్మిట్ చేసిన కొద్ది గంటలలోనే మేము ఆ ప్రాజెక్ట్స్ని క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. యూజర్స్ ప్రధానంగా ఏ అంశాల్లో ప్రధానంగా మోసపోవడం జరుగుతుంది? అలాగే రెరా నామ్స్ ప్రకారం ఇటు ఎవరైతే కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళ రెరా నుంచి కూడా రిజిస్ట్రేషన్ పొందడం కానీ అవి చేయకుండా చేస్తున్నారు. దీనివల్ల కన్జ్యూమర్కి లాసెస్ చాలా జరుగుతుంది. రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ ప్రకారం 500 స్క్వేర్ మీటర్స్ మించిన స్థలంలో కానీ 8 యూనిట్స్ అంటే అపార్ట్మెంట్స్ 8 కన్నా ఎక్కువ కడితే వాళ్ళు రెగ్యులేటరీ అథారిటీ నెంబర్ తప్పనిసరిగా తీసుకోవాలి. అది యాక్ట్ చెప్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొంత అవేర్నెస్ లోపించటమో, లేకపోతే ఆ రెగ్యులేటరీ అథారిటీది ఏముందిలే అని నెగ్లెక్ట్ చేయటమో 20-25% ప్రాజెక్ట్స్ మా స్టేక్ ఫోల్డ్లోకి రాలేదు. ఈ ఏదైతే అన్రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటిలో కొనుక్కున్న వినియోగదారులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ క్వాలిటీ కాన్షియస్ మెయింటైన్ చేయకపోవటం కానీ, అలానే లేట్ డెలివరీస్ ఇవ్వటం కానీ, ఈ మధ్య మాకు ఎక్కువగా లేట్ డెలివరీస్ మీద మేము చాలా ఇంట్రెస్ట్లు కట్టాల్సి వస్తుంది, ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అలానే మాకు ఇంకా ఫ్లాటు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఇక్కడ బ్యాంక్ లోన్స్కి మేము ఇన్స్టాల్మెంట్స్ కట్టాల్సి వస్తుంది, అద్దె పే చేయాల్సి వస్తుంది, మేము ఇంట్లోకి వెళ్ళటానికి ఇంకా గడువు విధిస్తున్నారని మాకు నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వినియోగదారుల నుంచి రావడం జరుగుతూ ఉంది. వాటన్నిటినీ మేము స్వీకరించి ఆ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో బిల్డర్స్, ప్రమోటర్స్ వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయించడం, లేకపోతే త్వరితగతిన ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం లాంటి ఆర్డర్స్ అన్నీ కూడా పాస్ చేస్తూ ఉన్నాం. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే రెగ్యులేటరీ అథారిటీ పరిధిలోకి రాని వాళ్ళు ఉన్నారో వినియోగదారులు ముఖ్యంగా గమనించి వాళ్ళ దగ్గర ఇలాంటి కొనుగోళ్లు చేస్తే మీరు ఇబ్బంది పడతారు అని చెప్పేసి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా మేము ఇప్పుడు స్టార్ట్ చేశాం. ప్రతి నెల ఒక జిల్లా చొప్పున 2026 డిసెంబర్ నాటికి
అన్ని పట్టణాలలో అన్ని మున్సిపాలిటీలో స్టేక్ హోల్డర్స్ని, అలానే ప్లాన్ ఇష్యూయింగ్ అథారిటీస్ని, అలానే ఎవరెవరైతే ఈ డిపిఎంఎస్ ద్వారా ప్లాన్లు పొందారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి రెగ్యులేటర్ అథారిటీ ఎందుకు ఎన్రోల్ చేసుకోవాలి, ఏమిటి దీనివల్ల ప్రయోజనాలు, ఏమిటి ఇది రక్షణ కల్పిస్తుంది అనేది కార్యక్రమం రేపు 10వ తారీఖున తిరుపతి నుంచి కూడా స్టార్ట్ చేయదలిసాము. అలానే 2026 డిసెంబర్ నాటికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేపడతాము. ఒక ఇల్లు కానీ ఒక ఇది కానీ కొనుగోలు చేయాలి అని కన్జ్యూమర్ భావించిన తర్వాత క్వాలిటీ పరంగా కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రావాల్సిన ఫెసిలిటీస్ లేకపోవడం కానీ అలాంటివి ఉన్నప్పుడు వినియోగదారుడు డ్రాప్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది, అలాగే వాళ్ళ నుంచి ఎలాంటి ప్రెషర్ ఉంటుంది, అప్పుడు మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తాం వినియోగదారుడికి ఎప్పుడు ఆ రైట్ అనేది యాక్ట్ ప్రకారం చెప్పబడింది. అగ్రిమెంట్లో పొందుపరిచిన విషయాలని వక్రీకరించి లేకపోతే తగిన విధంగా లేకుండా చేస్తే వారు రెగ్యులేటర్ అథారిటీని సంప్రదించవచ్చు. వారు ఏదైతే పేమెంట్ చేశారో అప్పటి వరకు వాటికి ఒక ఇంట్రెస్ట్ కూడా కలిపి వారికి తిరిగి ఇవ్వమని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసినవి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఎండ్ యూజర్ కూడా తరచుగా తను కొనుక్కున్న నిర్మాణానికి వెళ్ళి చూసుకోవటం, క్వాలిటీ చెక్ చేసుకోవటం, తనకు చెప్పిన ప్రామిసెస్ అన్నీ ఆ ఎండ్ యూజర్ చేస్తున్నాడా లేదనేది వెరిఫికేషన్ చేసుకోవటం చేస్తే అతనికి ఒక భయం అనేది ఉండి ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఏదైనా తప్పు చేస్తే లోపం ఉంటే వీళ్ళు అథారిటీస్కి కంప్లైంట్ చేస్తారు. అథారిటీ వలన మనకి ఒక బ్యాడ్ ఇది వస్తే సొసైటీలో మన ప్రోడక్ట్ పోదు అని చెప్పేసి ఒక అవేర్నెస్ అయితే మాత్రం స్పష్టంగా వస్తుంది ఈ సొసైటీలో. సార్, వినియోగదారుడు రెగ్యులేటరీ అథారిటీకి ఫిర్యాదు చేయాలంటే ఎలా సంప్రదించాలి సార్? వాళ్ళకు ఉండేటువంటి అవకాశాలు? హెల్ప్ డెస్క్ ఉంది. రెగ్యులేటరీ అథారిటీ ఆఫీస్లోకి వస్తే మాకు ఇక్కడ స్టాఫ్ ఉంటారు. వాళ్ళ కంప్లైంట్ ఏంది ఫామ్ ఎన్ అని అంటారు. ఆ ఫామ్ ఎంలో వారికి బిల్డర్కి మధ్య కుదిరిన ఒప్పందం అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది జతపరిచి వాళ్ళు ఏమి రెగ్యులేటర్ అథారిటీ నుంచి రిక్వెస్ట్ కోరుకుంటున్నారు, ఆ కాంపెన్సేషనా లేకపోతే ఇంట్రెస్టా లేకపోతే క్విక్లీ డెలివరీ ప్రాజెక్టా లేకపోతే వాళ్ళ ఫ్లాటా లేకపోతే ఏదైనా రిపేర్సా ఏదనేది ఆ కాలంలో ఫిల్ చేసి మాకు కంప్లైంట్ ఇస్తే ఆన్లైన్ అయినా కంప్లైంట్ చేయొచ్చు. అలానే దానికి ఫీజు కూడా 1000 రూపాయలు మాత్రమే నామినల్ ఫీ. మా అథారిటీ హెల్ప్ డెస్క్ని కాంటాక్ట్ చేయొచ్చు, రిటర్న్ పూర్వకంగా కూడా సబ్మిట్ చేయొచ్చు, లేకపోతే మాకు కొరియర్ ద్వారా పంపించవచ్చు. ఇక్కడికి ఇచ్చిన మరుక్షణమే మేము దానికి నెంబర్ ఇచ్చి దాని మీద ఖచ్చితంగా ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసి వాళ్ళ ఆన్సర్ కూడా తీసుకున్న తర్వాత మా బెంచ్లో దాని మీద స్పష్టంగా ఒక కేస్ స్టడీ లాగా దానిని పూర్తిగా ఇరువాదనలు విని ఒక ఆర్డర్ పాస్ చేయడం జరుగుతూ ఉంది. చివరిగా సార్, ఇప్పుడు బిజినెస్ ఎక్కడైతే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి బాగా భూమి వస్తుంది, ఈ ప్రాంతంలో బాగా విస్తరణకు కానీ కొనుగోలుకు కానీ అవకాశం ఉంది, అలాంటి స్టడీ ఏమైనా రెరా ద్వారా చేసే అవకాశం ఉంటుందా? ఆ స్టడీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి కానీ కొనుగోలుదారులకు కానీ రెరా ఎలాంటి సూచన చేయొచ్చు? ప్లాట్లు కావాలని కోరుకుంటున్నారు అనేది ఒక సమగ్ర సర్వే మేము కూడా నిర్వహించాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. 2026 మార్చి దగ్గర నుంచి మేము ఈ సర్వేసి ఒక ఏజెన్సీని అప్పచెప్పి డెవలపర్స్కి, బిల్డర్స్కి, ప్రమోటర్స్కి, ఎండ్ యూజర్స్కి అలానే ప్రభుత్వానికి ఈ సెగ్మెంట్స్లో డిమాండ్ రాబోతుంది. ఈ సెగ్మెంట్స్ అయితే ప్రజలకు ఉపయోగపడుతుంది. సమగ్ర సర్వే చేయించి దా రిపోర్ట్స్ను కూడా మేము ప్రభుత్వానికి అందజేయాలని భావిస్తూ ఉన్నాము. ముఖ్యంగా రెరాకి ఎక్కడైతే వైలేషన్స్ జరిగాయో ఆ వైలేషన్స్ విషయంలో గుర్తించేందుకు తగిన ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ అనేది లేదు. ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉండాలని రెగ్యులేటరీ అథారిటీ ఏమైనా భావిస్తుందా? దీని గురించి ప్రభుత్వానికి మీరు ఏమైనా అప్రోచ్ అయ్యే అవకాశం? ఎన్ఫోర్స్మెంట్ ప్రజలే ఎన్ఫోర్స్మెంట్. మా ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎన్ఫోర్స్మెంట్. వేరే ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అంటే సపోజ్ ఎవరైనా బిల్డర్ పారిపోయినా లేకపోతే వాళ్ళ ఆస్తుల్ని ఇది చేసేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి మేము ఆర్డర్ పాస్ చేయడం జరుగుతూ ఉంది. వీరి దగ్గర నుంచి రికవరీ చేసి నష్టపోయిన వాళ్ళకి చెల్లించండి అని చెప్పేసి అది చేసి మేము ఆ ఎన్ఫోర్స్మెంట్ అదే. ఇది రెరా చైర్మన్ శివారెడ్డి గారి అభిప్రాయం. అమరావతి నుంచి కెమెరామెన్ శ్రీమన్ నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.